గుడ్ మార్నింగ్. మరోసారి ఈరోజు దేవుని వాక్యంని ధ్యానించడం కొరకై ప్రభు అవకాశం ఇచ్చారు. వర్డ్ ఫర్ టుడేకు స్వాగతం. ఈరోజు కొరకైనటువంటి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తన పుస్తకంలో నుంచి 12వ కీర్తన 5వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చూస్తాం. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేనిప్పుడే లేచెదను, రక్షణను కోరుకొని వారికి నేను రక్షణ కలుగ చేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రభు ఈరోజు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎవరైతే రక్షణను కోరుకుంటున్నారో వారికి ఆయన విమోచన కలుగ చేయడానికి, ఎవరైతే బాధింపబడుతూ శ్రమ పెట్టబడుతూ బలాత్కారముగా పట్టబడి ఇతరుల చేత ఇబ్బంది పడుతూ శ్రమలో ఉంటూ వేదనలలో ఉంటున్నారో అలాంటి వారిని ప్రభువు దర్శించబోతున్నాడు. అయితే కోరుకునే వారికి, ఎవరైతే ఆయన రక్షణను ఆశిస్తారో కోరుకుంటారో అలాంటి వారిని ఆయన విడిపిస్తాడట. ఒకవేళ నీవు అలాంటి బాధలో, శ్రమలో, శోధనలో, వ్యాధిలో, లేకపోతే బలాత్కారు చేతిలో బాధపడుతున్నట్లయితే నువ్వేం చేయాలంటే ఈరోజు ఆయనను కోరుకోవాలి. ప్రభువా నన్ను విడిపించు అని నువ్వు కనుక ఆయనను వేడుకోగలిగితే ఈరోజు ఆయన విడిపించడానికి, రక్షణ కలుగ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది నీ కొరకైనటువంటి విమోచన దినంగా, రక్షణ దినముగా, దేవుని యొక్క విడుదల పొందే దినముగా ఉండబోతుంది. నీకున్నటువంటి ప్రతి విధమైన బంధకాలు, శ్రమలు విడిపోయి ప్రభు ఇచ్చే రక్షణను చూసే దినముగా ఉండబోతుంది. కాబట్టి నమ్మకంతో, విశ్వాసంతో ఈరోజు ప్రభువుని వెంబడించు, మనసారా హృదయపూర్వకంగా కోరుకో. ఆయన నీకు ఇవ్వబోతున్నాడు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన రక్షణ కలుగ చేయట కొరకై ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. కనుక ధైర్యం తెచ్చుకో, నమ్మకం ఉంచు, ప్రభువునందు విశ్వాసంతో పొందుకో. అందుకొరకే నీ కొరకు ప్రార్థన చేయబోతున్నా. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు. ఈరోజు బలాత్కార చేతిలో నుంచి విడిపిస్తానని, కోరుకున్నట్లయితే రక్షణ కలుగ చేస్తానని మీరు మాట్లాడిన మాట కొరకై స్తోత్రం. ఎవరెవరైతే ఈరోజు నీ సన్నిధిని కోరుకుంటున్నారో, మీ ద్వారా రక్షణ, విమోచన, మేలు పొందాలని ఆశిస్తున్నారో నిశ్చయముగా వారికి విమోచన కలుగునుగాక. ప్రతి బంధకము, ఆటంకము, శోధన, ప్రతి విధమైన చిక్కు సమస్యలన్నీ యేసు నామమున విడిపోవునుగాక. పరమ తండ్రి, నీ బిడ్డలందరికీ ఈ దినం ఒక శ్రేష్టమైనటువంటి విమోచన, ఒక నూతన రక్షణ, ఒక సంతోషకరమైనటువంటి వార్త వారు వినేటట్లుగా అనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.